హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. అందరు బాగున్నారు కదా? ఓకే, సో ఇంతవరకు మరి 13 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాము. ఈరోజు 14th ఎపిసోడ్లో మనం చూద్దాం. ఓకే, సో ఈరోజు మ్యాథ్స్ 2B సబ్జెక్ట్లో ఎలిప్స్ చాప్టర్ 4 నుంచి మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. నిన్న ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాము. ఈరోజు ఇంకొక ప్రాబ్లం చూసుకొని నెక్స్ట్ చాప్టర్లోకి మనం వెళ్దాం. ఓకే, రైట్. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, find the equation of the ellipse refer to its major and minor axes as the coordinate axes x and y respectively with latex rectum of length is 4 and distance between foci 4√2. సో ఇప్పుడు సింపుల్గా ఇచ్చిన డేటాను బట్టి మనము ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, విచ్ ఈస్ గివన్ డేటా. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ latex rectum is 4. So length of latex rectum is equal to 4. But ellipse ki length of latex rectum formula ఏంటిది, which is 2b square by a is equal to ఎంత ఇచ్చాడు, 4. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2b square multiply with 1 2b square is equal to a times of 4 which is 4a. Then b square is equal to 4a by 2. సో 2 times of 1 2 times of 2 b square is equal to 2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఇలా ఉన్నప్పుడు distance between foci s is equal to ఏముంటుంది, ఏఈ కామా 0 to s డాష్ మైనస్ ఏఈ కామా 0. అంటే నథింగ్ బట్, అంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఎలిప్స్లో విచ్ ఇస్ ఈ పాయింట్ టు ఈ పాయింట్, ఇది మైనస్ ఏఈ కామా 0 ఉంటుంది, ఇది ఏఈ కామా 0. కాబట్టి ఆ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ ఏమిచ్చాడు క్వశ్చన్లో, విచ్ ఈస్ 4√2 అని చెప్పాడు. బట్ యాజ్ పర్ ద ఫార్ములా మనకి ఏంటంటే, ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ 2ae. ఓకే, సో బట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 4√2 విచ్ ఈస్ 4√2 ఈజ్ ఈక్వల్ టు 2ae. సో ఇప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు 4√2 బై 2. సో ఇప్పుడు మనము 2 times of 1 2 times of 2 చేస్తే ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2√2. నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనకు తెలుసు కదా ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు √a² మైనస్ b² బై a². దీన్ని మాడిఫై చేసుకుంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 క్యాన్సిల్ అయిపోతే స్క్వేరు a² మైనస్ b² బై a². సో దీన్ని సింప్లిఫై చేస్తే a² బై a² డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ a² బై a² మైనస్ b² బై a². సో ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² బై a² 1 మైనస్ b² బై a². సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మైనస్ b² బై a² ఇక్కడ తీసుకొద్దాం, ఈ స్క్వేర్ని అక్కడ పంపిద్దాం, విచ్ ఇస్ b² బై a² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ e². సో అప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు a² ఆఫ్ 1 మైనస్ e². సో ఈ ఫార్ములాలో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది మనం సింప్లిఫై చేసుకుంటే b² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ a² e² కదా. సో దీన్ని ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇన్ని స్టెప్స్ రాస్తున్నాను, ఏఈ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు b² వాల్యూ వచ్చింది కదా, విచ్ ఈస్ 2a. సో ఇన్స్టెడ్ ఆఫ్ b² వీఆర్ రైటింగ్ 2a. a² మైనస్ ఏఈ వాల్యూ ఎంత వచ్చింది, 2√2. సో 2√2 హోల్ స్క్వేర్. సో 2a ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 2√2 స్క్వేర్ ఎంత, 2 times of 2 4 4√2 ఇంటూ √2 2. సో విచ్ ఈజ్ 8. సో 2aని కూడా అక్కడ తీసుకెళ్తే a² మైనస్ 8 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే, సో a² సీక్వెన్స్లో రాసుకుంటే మైనస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 8 కాబట్టి, విచ్ ఈజ్ వీ విల్ రైట్ 4 times of 2 minus 4a
ప్లస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 times of 2 8 అవుతుంది కాబట్టి అలా చేసాము. సో ఈ రెండిట్లో అప్పుడు మన ఏంటి ఏ కామన్ తీస్తే విల్ గెట్ a మైనస్ 4 ప్లస్ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే విచ్ ఇస్ a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు a మైనస్ 4 a మైనస్ 4. సో a మైనస్ 4 ఇక్కడ ఇంకేం మిగులుతుంది a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండింటిని a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. సో విచ్ ఇస్ వి గాట్ ఏ వాల్యూ ఇస్ మైనస్ 4 ఇక్కడ వస్తే ప్లస్ 4 అండ్ అనదర్ ఏ వాల్యూ ఇస్ మైనస్ 2. సో ఇప్పుడు ఏ వాల్యూస్ మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వచ్చిన వాల్యూస్ని మనం నెక్స్ట్ బి వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఈక్వేషన్ 1 ఏముంది, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4కి. ఓకే, సో విచ్ ఈస్ 4, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో అప్పుడు బి ఇది ఇలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2కి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏ. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఇది సో నాట్ రియల్ కాబట్టి సో ఇది వదిలేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విత్ రెఫర్ టు మేజర్ అండ్ మైనర్ యాక్సిస్కి ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు 0,0 కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 విచ్ ఇస్ ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ వాల్యూ ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో సింపుల్గా మనకు ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ వచ్చే వరకు ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఈజీ. సో నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇంతవరకు మీరు కరెక్ట్గా నేర్చుకుంటే చాలు, ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన ఎగ్జామ్లో మీరు ఈజీగా చేయవచ్చు. సో ఇంతలోపు ఎలిప్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 5th చాప్టర్లోకి మనం వెళ్దాం విచ్ ఇస్ హైపర్బోలా. ఓకే, ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. ఓకే, ఈ చాప్టర్లో ముఖ్యంగా 2 మెయిన్ థింగ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను 2 టైప్స్గా మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఒకటి హైపర్బోలా, నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా అని ఉంటుంది. సో హైపర్బోలా ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తే విచ్ ఇస్ కాంజుగేట్ హైపర్బోలా. సో వీటికి సెంటర్ రెండింటికి 0 0 0 0. ఫోజీ ఇక్కడ ఏ టర్మ్ ఉంటుంది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హైపర్బోలా సింపుల్గా ఇలా ఉన్నది హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటంటే విచ్ ఈస్ ఇలా వచ్చేది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. ఇక్కడ y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 0. సో 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ. సో సేమ్ థింగ్ డైరెక్ట్రిక్స్ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ, వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ 0 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. ఓకే, సో నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాలో ఈ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా మటుకు సాల్వ్ చేయొచ్చు. ఓకే, వీటిని తప్పకుండా నేర్చుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి మనము వెళ్దాం. సో నెక్స్ట్ చాప్టర్ మనకు హైపర్బోలా. సో ఈ చాప్టర్లో కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దీంట్లో మనం చూసుకుందాం. సో మీరు ఎలిప్స్ చాప్టర్ కరెక్ట్గా మీరు చేయగలిగితే హైపర్బోలా కూడా చాలా ఈజీ, సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది కానీ కొన్ని చిన్న డిఫరెన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి అది చూద్దాం. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఫైండ్ ద సెంటర్ ఫర్ ది ఎసెంట్రిసిటీ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఎలిప్స్కి మనము ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా కదా. సేమ్ థింగ్ హైపర్బోలాకి ఏంటంటే జస్ట్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటుంది. అయితే హైపర్బోలాలో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ఇంకో ఫార్ములా కూడా. అయితే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇది జనరల్ హైపర్బోలా యొక్క ఈక్వేషన్. సో ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సో గివన్ హైపర్బోలా ఈక్వేషన్ ఈజ్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే
ఫార్ములాకి రావాలి కాబట్టి మొత్తాన్ని డివైడ్ బై 4 చేద్దాం. x²/4 మైనస్ 4y²/4 ఈజ్ ఈక్వల్ టు 4/4. సో x²/4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతే y²/1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే a² ఈజ్ ఈక్వల్ టు 4, b² ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 2 వాల్యూస్ మనకు ఇప్పుడు వచ్చింది, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా x-0 లేదు కాబట్టి విచ్ ఈస్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు 0, 0. సో నెక్స్ట్ ఏముంది ఫోర్జీ, అది ఫైండ్ అవుట్ చేసే కన్నా ముందు ఎసెంట్రిసిటీని మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు √a² + b²/a². సో ఇంతకుముందు దానికి సేమ్ ఉంటుంది కానీ జస్ట్ మనకు సైన్స్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. సో మనకు E ఈజ్ ఈక్వల్ టు √a² వాల్యూ ఎంత 4 + b² 1/a². సో E ఈజ్ ఈక్వల్ టు √5/4. సో E ఈజ్ ఈక్వల్ టు √5/4 ఎంత 2. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఫోర్జీ S ఈజ్ ఈక్వల్ టు +or-ae, 0. ఓకే, సో మనకు +or-ae ఎంత ఉంది, a వాల్యూ ఈజ్ 2 అండ్ మల్టిప్లై విత్ ఈ వాల్యూ √5/2, 0. సో అప్పుడు ఏమవుతుంది +or-2 క్యాన్సిల్ అయిపోతే √5, 0. సో ఆ పాయింట్స్ ఏమవుతుంది √5, 0 ఒకటి అండ్ -√5, 0 ఒకటి. ఇవి కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోర్జీ. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ +or-a/e. సో +or-a వాల్యూ ఎంత విచ్ ఇస్ 2 బై ఈ వాల్యూ √5/2. సో +or-2/1 మల్టిప్లై విత్ ఇది కిందిది రివర్స్ అవుతుంది విచ్ ఇస్ +or-4/√5. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిస్ ఏమవుతుంది విచ్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు అనుకుంటే x +or-4/√5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేద్దామంటే బై 1 మల్టిప్లై విత్ √5/5తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ సేమ్ అవుతుంది. అప్పుడు √5x +or-4/√5 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు √5 ఇక్కడ వెళ్ళిపోతే 0. ఇక్కడ రిమైనింగ్ ఈక్వేషన్ √5x +or-4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఒకటేమో √5x +4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ వన్ √5x -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఇంకొకటి మనకేముంది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టామ్. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇంతకుముందు మనకు ఎలిప్స్కి ఉన్న విధంగానే ఈ ఈక్వేషన్ కూడా ఉంటుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b²/a. సో 2b² వాల్యూ ఈజ్ 1 బై a వాల్యూ ఈజ్ a² ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే 1. ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో సింపుల్ కదా, సేమ్ ఎలిప్స్ చాప్టర్ ఎట్లయితే గుర్తుపెట్టుకుంటారో ఇది కూడా జస్ట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఈజీగా 4 మార్క్స్ మన చేతుల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద సెంటర్, ఫోర్జీ, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా 16y² - 9x² ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇంతకు ముందు లాగానే ఉంది కానీ చిన్న డిఫరెన్స్ మనకు ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ గివన్ ఈక్వేషన్ ఏముంది 16y² - 9x² ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇప్పుడు మనకు దీన్ని ఏం చేద్దామంటే ఈచ్ వన్ డివైడెడ్ బై విత్ 144 మైనస్ 9x² / 144 ఈజ్ ఈక్వల్ టు 144/144. సో 16 1 time 16, 9 1 time 9 16, 144 144. So y² / 9 minus x² /
16 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉండాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా ఉండాలి. కానీ ఇది ఎలా ఉంది? ఎక్స్ టర్మ్ ఏమో నెగిటివ్లో ఉంది, వై టర్మ్ ఏమో ఎలా ఉంది? పాజిటివ్ ఉంది. సో ఇలా కన్వర్ట్ చేయడానికి విల్ మల్టిప్లై ఎవ్రీథింగ్ విత్ -1. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ టర్మ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు -1. అయ్యో మళ్ళీ ఇప్పుడు ఏమైంది చూడండి, సేమ్ థింగ్ ఇక్కడ +1 ఉండాలి కానీ మనకు -1 వస్తుంది. సో ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే కాంజుగేట్ హైపర్బోలా అంటాం. సో ఇది హైపర్బోలా ఈక్వేషన్. ఇలా -1 ఎప్పుడైతే వస్తుందో అది కాంజుగేట్ హైపర్బోలా అని గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి నెక్స్ట్ సేమ్ థింగ్, ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బీ ఈజ్ ఈక్వల్ టు √9 అంటే 3. సో ఇప్పుడు నెక్స్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ కే వాల్యూస్ k వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు √a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. అదే హైపర్బోలా దాంట్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ బీ స్క్వేర్. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, చూద్దాం. సో E ఈజ్ ఈక్వల్ టు √a స్క్వేర్ ఎంత? 16 ప్లస్ బీ స్క్వేర్ 9/9. 16 ప్లస్ 9 ఎంత? 25/9. సో √25 అంటే 5, √9 అంటే 3. సో E ఈజ్ ఈక్వల్ టు 5/3. సో నెక్స్ట్ ఏముంది? 4z. S ఈజ్ ఈక్వల్ టు 0, ± BE. సో హైపర్బోలాకి ఎలా ఉంటుంది? ±AE, 0 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే 0, ± B వాల్యూ ఎంత? విచ్ ఇస్ 3 అండ్ ఈ వాల్యూ 5/3. 3 క్యాన్సిల్ అయితే విల్ గెట్ 5. సో 0, ±5. సో ద కోఆర్డినేట్స్ ఆర్ 0, 5 అండ్ 0, -5. సో ఎసెంట్రిసిటీ తర్వాత నెక్స్ట్ 4z తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. సో నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. Equations of directrices, which is y is equal to ± b by e. Y is equal to ± b value ఎంత? 3 by e value 5/3. So y is equal to ± 3/1 multiply with 3/5. Reverse అయిపోతుంది. 3 times of 3 9. So which is ± 9/5. అప్పుడు పాయింట్స్ ఆర్ 5. సో 9/5 ఇక్కడ వస్తే y ± 9/5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేస్తే 5y ± 9/5 ఈజ్ ఈక్వల్ టు 0. 5 అక్కడ పోతే 0 అవుతుంది. 5y ± 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు, సో సింపుల్గా ఇంతకుముందు ఏంటి 2b² a కదా, ఇక్కడ 2a² సో 2a² ఎంత వచ్చింది? విచ్ ఇస్ 16 బై b వాల్యూ ఈస్ 3. సో 2 times of 16 32/3 ఈజ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఇంకొక ప్రాబ్లం మనం చూసుకుందాం. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ 3x - 4y + k = 0 ఈజ్ ఎ టాంజెంట్ టు x² - 4y² ఈజ్ ఈక్వల్ టు 5. ఫైండ్ వాల్యూ ఆఫ్ k. సో ఫస్ట్ గివన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏముంది? x² - 4y² ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మీరు హైపర్బోలాని ఎలా గుర్తుపెడతారంటే విచ్ ఇస్ ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా హైపర్బోలా, ఇక్కడ ప్లస్ ఇస్తే మీరు ఎలిప్స్ చాప్టర్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము x² / a² -y² / b² ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లోకి రావాలంటే ఇక్కడ 5తో మొత్తాన్ని డివైడ్ చేద్దాం ఈచ్ టర్మ్ని. సో
5/5 అప్పుడు ఏమవుతుంది x² మైనస్ సో 4y² ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఇక్కడ ఓన్లీ y² ఉండాలి కాబట్టి x² మైనస్ న్యూమరేటర్ని 4తో డివైడ్ చేద్దాం, డినామినేటర్ని 4తో డివైడ్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు 4 క్యాన్సిల్ అయిపోతే x² మైనస్ y² 5/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే a² ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ b² ఈజ్ ఈక్వల్ టు 5/4. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు టాంజెంట్ ఈక్వేషన్. సో tangent equation is 3x minus 4y plus k is equal to 0. సో ఇది ఈ ఈక్వేషన్ని lx plus my plus n is equal to 0తో కంపేర్ చేస్తే l is equal to 3, m is equal to -4, then n is equal to k. సో ఇప్పుడు ఇచ్చిన ఈ వాల్యూస్ని మనము టాంజెన్షియల్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టాంజెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా n² ఈజ్ ఈక్వల్ టు l² మైనస్ b² m². సో n వాల్యూ మనకు విచ్ ఇస్ k² ఈజ్ ఈక్వల్ టు l² ఎంత ఉంది 3² a² వాల్యూ ఎంత విచ్ ఇస్ 5, ఆల్రెడీ a² కాబట్టి విచ్ ఇస్ 5 మైనస్ b² వాల్యూ 5/4, m² మైనస్ 4². సో k² ఈజ్ ఈక్వల్ టు 3² and 9 multiply with 5 minus 5/4 minus 4² is 16. So 4 times of 1, 4 times of 4, k² is equal to 5 9 times 45 minus 5 4 times 20. So k² is equal to 25, then k is equal to root 25, then k is equal to plus or minus 5. ఓకే సో ఇదండి ఈరోజటి ప్రాబ్లమ్స్. 4th చాప్టర్ కంప్లీట్ చేసి 5th చాప్టర్లో కూడా 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇంకొక 45 డేస్ అయితే మీకు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు అందరు హార్డ్ వర్క్ చేయండి, మంచి మార్కులు సాధించండి. ఓకే, థ్యాంక్ యూ.